మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల్ని పెట్లూరు పంచాయతీలో ఉన్నటువంటి పెట్లూరు గ్రామంలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనం ఎంత ఘనంగా జరుపుకున్నా కూడా ఆ మహనీయుడిని ప్రపంచంలో అత్యధికంగా అంటే ఈ రోజు ఏప్రిల్ 14th ప్రపంచ వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది. అంటే ఒక ఇండియాలో పుట్టి ప్రపంచ దేశాలలో సైతాన్ని ఒక దిక్సూచిగా మార్చినటువంటి వివిధ దేశాలలో అత్యధికంగా లిఖితపూర్వకంగా రాసినటువంటి అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగానికి రాసే అవకాశాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రావడం చాలా గొప్ప విషయం. ఆయన ప్రపంచ మేధావి అంటారు. ఆయన యొక్క ఆశయాలను ముందుకు నడిపించాలని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన యొక్క వేడుకల్ని, ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని 134 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని మనం మర్చిపోకుండా ఈరోజు ఆయన వేడుకలు చేసుకుంటున్నామంటే ఆయన యొక్క మార్గదర్శకాలే, ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి, అలాగే మనం నెరవేర్చాలని ఆయన యొక్క పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి మరొకసారి జై భీములు. ఝాన్సీ రాణి ఆరితోటి పెట్లూరు సర్పంచ్. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా 134వ దినోత్సవాన్ని సంస్కరించుకొని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క రోజును సంఘ సమానత్వపు దినోత్సవంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పేరుని సమానత్వపు దినోత్సవంగా ప్రకటించుకొని మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి రోజుగా ఉంటుంది. ఇదైతే మనకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. మనిషిని మనిషిగా చూడమని, సమానత్వంగా ఉండమని, సంఘంలో సమానత్వంగా బ్రతకాలని, తను అనుభవించిన బాధను మరొకరు అనుభవించకూడదని తను ఎన్నో స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిత్వాన్ని, అటువంటి మనిషిని చనిపోయిన కూడా జీవించి ఉన్నారు ఆయన ఆశయాల ద్వారా. ఈ రోజుకి ఆయన ఆశయాల్ని రాజకీయంగా మాట ఇచ్చి మర్చిపోయేటువంటి రాజకీయవేత్త కాదు తను. అలాగే అనేకమైనటువంటి అవార్డులు తీసుకున్నారు, భారత రత్న తీసుకున్నారు, అవార్డు గ్రహీతగా ఉన్నారు. మానవత్వాన్ని జీవించే ఉండాలని, సమాజంలో అందరూ ఒక మానవత్వపు శోధన దిశగా సంఘాన్ని సంస్కరించేటువంటి వారుగా ప్రతి ఒక్కరూ ఆయన్ని ఫాలో అయ్యి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి ఒక స్టెప్స్ అందరూ తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఆయన పుట్టినరోజుని సంస్కరించుకొని ఒక ఆశయాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మేమైతే ఆయన ఆశయాల్లో కొన్ని పాటిస్తానే ఉన్నాము. ఆయన అంత ఆశయాలు మనం సాధించకపోయినా ఏదో ఒక ఆశయం తీసుకొని ఈ యొక్క మంచి పనుల్లో ఆయన ఆశయాల్ని జీవించే ఉండేలాగా మనం అందరం కూడా ఈ యొక్క సమాజంలో కలిసి నడవాలని, ఆయన పేరుని నిలబెట్టాలని, ఈ సంవత్సరం ఆ యొక్క కమిట్మెంట్ తీసుకోవాలని మనమందరం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సంఘంలో నడుద్దాం.